ఉమ్, 100% చేయరు. 100% చేయరు. ఎందుకనంటే తల్లి ఎంతో తపశ్శక్తి చేసి, ఎంతో జ్ఞాన సంపద ఉంటేనే గాని దైవ సంకల్పాలు అనేటువంటివి ఇప్పటి కాలంలో ఉన్నటువంటి మానవ జన్మనెత్తటువంటి మనకు కలవు. అవును. తెల్లారి లేచిన దగ్గర మన కుళ్ళు, కుతంత్రాలు, పగలు, ప్రతీకారాలు, రకరకాల రాగద్వేషాలు ఈ ఈ విధానాల్లో చిక్కుకుపోయినటువంటి మనకు దైవ సంకల్పాలు ఎలా వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? మీ ఇంట్లో దొరికే సరికా లేదా బజార్‌లో దొరుకుతుందా? తెచ్చుకోవడానికి పొయ్యి. అలా తయారయ్యారు కాబట్టి ఈ రోజు ఈ డిబేట్‌ల చేతన ఎంతవరకు ఎందుకు? స్వామీజీలందరూ కూడా ఒక ఐక్యత ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఒక సమిష్టిగా ప్రయాణం చేసి ఇలాంటి వాళ్ళందరికీ ఒక అవగాహన కల్పించి సాధన నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇదిగో దీని సాధన ఎలా ఉంటుంది? మంత్రోపదేశం పొందాలనుకుంటున్నారా? దీని ప్రయాణం ఎలా ఉంటుంది? ఆదర్శంగా మీరు సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనుకుంటున్నారా? ఇదిగో దీని ప్రయాణం ఎలా ఉంటుంది? అలాగే ప్రతి గ్రామంలోనూ గద్దెలని, ఇవని, అవని ఏదోటి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని తీసుకుని దీన్ని సనాతన ధర్మం ట్యాగ్ పెట్టేసుకుని ప్రయాణం మొదలు పెట్టేస్తున్నారు. ఒక విషయం చెప్పమంటారమ్మా? చెప్పండి గురుగారు. సనాతన ధర్మం అంటే ఏమిటి? సిగాలు రావడం, గుళ్ళకి వెళ్ళడం, మొక్కడం, పొర్లు దండాలు పెట్టడం, నైవేద్యాలు పెట్టడం, మేకపోతులను బలివ్వడము, గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టడము, పాదయాత్ర చేయడం, ఇది కాదు సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం వేరు, ఆధ్యాత్మిక ధర్మం వేరు. గుర్తుపెట్టుకోండి. ఉమ్.